ప్రెజెంట్ వెదర్ అయితే 0 డిగ్రీస్ అయితే ఉంది అండ్ ఈ రోజు -7 డిగ్రీస్ వరకు వెళ్ళేలాగా ఉంది అండ్ 80% స్నో చూపిస్తుంది. ఈ ఇయర్ స్నో చాలా తక్కువగా పడింది అండ్ లేట్ గా కూడా పడింది అనమాట. ఇంతకు ముందు ఈ పాటికి బాగా ఫుల్ స్నో ఉండేది, బట్ ఇప్పుడు మాత్రము ఈ రోజే అంటే నైట్ నుండి పడడం వల్ల బాగా అక్యుములేట్ అయిపోయింది స్నో అంతా. అండ్ కార్లు కూడా చూడండి ఫుల్ నిండిపోయింది. కారు ఉన్న వాళ్ళకి మార్నింగ్ అయితే పెద్ద టాస్క్ అనమాట. ఆ స్నో అంతా క్లీన్ చేసుకొని డ్రైవ్ చేసుకోవాలి. అండ్ ఈ స్నోలో మనకి అప్పుడప్పుడు కొంచెం స్లిప్పరీగా కూడా ఉంటుంది. చూసి జాగ్రత్తగా అంటే ఆ స్నో బూట్స్ వేసుకొని వెళ్ళాలి. ఈ మధ్య స్నో పడింది కానీ 1-2 రోజులు అలా పడింది అండ్ మళ్ళీ మార్నింగ్ కల్లా కరిగిపోయేది. బట్ నైట్ అంతా బాగా పడడం వల్ల స్నో అంతా రోడ్ల మీద బాగా తెల్లగా కనిపిస్తూ ఉందన్నమాట. ఈ స్నో ఉన్నప్పుడు పిల్లలైతే అస్సలు ఆగరు. ఆ స్నోలో ఆడుకోవడానికి బాగా వెళ్తూ ఉంటారు. అండ్ ఈ స్నోకి ఆడుకోవడానికి కొన్ని స్పెషల్ టాయ్స్ ఉంటాయి. ఇది జస్ట్ రోడ్డు మీద మనం వెళ్తుంటేనే స్నో చూడండి ఎంత బాగుందో. అదే మనము ఆ కొండల మీదకి అట్లా వెళ్ళి ఈ స్నోలో ఆడుకోవడానికి స్కీయింగ్కి అండ్ కొన్ని ఈ స్లెడ్జెస్ ఉంటాయన్నమాట పిల్లలకి వుడెన్వి. అందులో కూర్చొని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఒకరు లాక్కొని వెళ్తున్నారు చూసారా, అలాంటివి ఉంటాయి. పిల్లలైతే స్నో బాల్ మేకర్స్ అయితే తీసుకొచ్చి ఆ స్నో బాల్స్ అయితే తయారు చేసి ఆడుకుంటున్నారు.